అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరిస్తారు. స్వామివారి దర్శనం తర్వాత ఇష్టంగా శ్రీవారి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. తిరుపతి లడ్డు రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ రుచి మరే లడ్డూకు ఉండదు. అందుకే ఎవరైనా తిరుపతి వెళితే తప్పకుండా ప్రసాదం తీసుకుని రావాలని కోరతారు. తిరుపతి లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. గత పాలకులు లడ్డూ ప్రసాదం తయారీని గాలికి వదిలేశారనేటువంటి ఆరోపణలున్నాయి. లడ్డూలో జంతువుల నెయ్యి ఉపయోగించారనేటువంటి కఠోర వాస్తవం బయటకొచ్చింది. వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, ఇతర పదార్థాలు నాసిరకం ఉపయోగించారు. దాంతో లడ్డూల్లో నాణ్యత లోపించింది. కర్ణాటకకు చెందినటువంటి నందిని కోఆపరేటివ్ డైరీ రాయితీతో నెయ్యి సరఫరా చేసేది. నందిని సంస్థ నెయ్యి సరఫరా చేస్తే కమిషన్లు రావనే ఉద్దేశంతో ఆ సంస్థని గత పాలకులు పక్కన పెట్టారు. కాసులకు కక్కుర్తిపడి ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి నిబంధనలకు విరుద్ధంగా దీనికి వ్యవహరించారు. తనకు కావాల్సిన వారి కోసం టెండర్ను అప్పచెప్పారు. కేజీ ఆవు నెయ్యి 400 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. 320 రూపాయలకే సరఫరా చేస్తామని కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఆ సంస్థల గురించి విచారణ చేయకుండా ఒప్పందం చేసేసుకున్నారు. ఆ సంస్థలు నాసిరకం నెయ్యిని 320 రూపాయలకే సరఫరా చేశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీ చేసేందుకు రోజుకి 15 కేజీల నెయ్యి అవసరమవుతుంది. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు జూలై 8వ తేదీన ఎన్డీబీ క్యాప్ ల్యాబ్కు పంపించారు. ఎన్డీజీబీ క్యాప్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలించింది. దీనికి ఐఎస్ఓ 1725 గుర్తింపు పొందింది. డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో మంచి అనుభవం ఉంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలు నెయ్యి, ఇతర పదార్థాలను నిర్ధారించేందుకు తమ ఉత్పత్తులను పంపిస్తుంటాయి. సంస్థ అందజేసే నివేదికల ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. టీటీడీ ఉపయోగించినటువంటి నెయ్యిని పరిశీలించి ఈ నెల 16వ తేదీన నివేదిక అందజేశారు. టీటీడీ ఉపయోగించినటువంటి నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె అంటే ఫిష్ ఆయిల్ వాడినట్టు స్పష్టమైంది. బీఫ్ టాలో పామ్ ఆయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఇందులో ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంది. 95.68 నుంచి 105.4 వరకు ఉండాల్సిన వాల్యూ 20 ఉండడానికి కారణం జంతువుల కొవ్వు వాడమేనని ల్యాబ్ నిర్ధారించింది. నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతని పరిశీలించడానికి ల్యాబ్కు పంపించగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు, కూరగాయల నుంచి తీసిన నూనె అందులో ఉందని నిర్ధారణ అయింది. తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసినటువంటి నేతిని ల్యాబ్కి పంపిస్తే అందులో వెజిటబుల్ ఆయిల్ ఉందని పేర్కొన్నారు. ఆ సంస్థని టీటీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. డాక్టర్ డి సురేంద్రనాథ్ రెడ్డి, ఎన్ఆర్టీఏ బెంగళూరు వీళ్ళందరూ కూడా దీన్ని చెక్ చేశారు. 120 డిగ్రీ ఉష్ణోగ్రత వేడి చేయాలి. కమిటీ సిఫార్సులు. సైంటిఫిక్ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించి 7 నుంచి 9 పాయింట్ల మధ్య నమోదైతే పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నిటి మీద స్పందించినటువంటి అల్లు అర్జున్ తనకి చాలా ఇష్టమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామిని, తనకి చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి అంటే ఎంతో ఇష్టమని, తిరుపతి లడ్డు అంటే ఇష్టమని, ఇట్లాంటి అంశం మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని, తన అభిమానుల మద్దతు ఉంటుందని ఆయన తెలిపినట్టుగా తెలుస్తోంది.